దొంగ ఓట్లు చేర్చి గద్దెనెక్కాలని మంత్రి విడుదల రజనీ ప్రయత్నిస్తున్నారని టీడీపీ మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు అన్నారు. పల్నాడు జిల్లా చిలకలూరుపేటలో మంత్రి రజనీ దొంగ ఓట్లు చేరిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రజలు ఏపీ క్విట్ జగన్ అని అంటున్నారని దుయ్యబట్టారు. పెంచిన విద్యుత్ ఛార్జీలు, కరెంటు కోతలు, నాసిరకం మద్యం బారి నుంచి ప్రజలకు విముక్తి కలిగించాలని కోరారు. చిలకలూరుపేట గంజాయికి కేంద్రంగా మారిందన్నారు. రాష్ట్రం అనారోగ్యశ్రీగా మారిందన్నారు. ఉచిత ఇసుక విధానం రద్దు, 35 లక్షల మంది రోడ్డున పట్టారని ఆయన అన్నారు. దేశ చరిత్రలో ఎక్కడ లేని కేసులు ఆంధ్రప్రదేశ్లో పెడుతున్నారని ఎద్దేవా చేశారు. చిలకలూరుపేట, సంక్రాంతిపాడు, వరపర్ల, నాదెండ్ల, వేలూరు తదితర గ్రామాల నుంచి భారీ ఎత్తున దొంగ ఓటు చేరుస్తున్నారని పత్తిపాటి ఆరోపించారు. ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడితే కోర్టుకు వెళ్తామని స్పష్టం చేశారు. అక్టోబర్ 31 నుంచి 7వ తేదీ వరకు 733 ఓట్లు ఫామ్ 6 వస్తే 600 ఓట్లు దొంగ ఓట్లే ఉన్నాయి. ఒక ఐటీ ఆఫీస్ పెట్టారు ఈ దొంగ ఓట్ల మంత్రి. ఈ దొంగ ఓట్ల మంత్రి ఒక ఐటీ ఆఫీస్ పెట్టి 10 మందిని పెట్టి పక్క నియోజకవర్గాలు, పక్క గ్రామాలు, పల్లెటూరులో ఉన్న ఓట్లు తీసుకొచ్చి చిలకలూరుపేటలో టౌన్ లో చేరుస్తా ఉన్నారు, స్లమ్ ఏరియాలో చేరుస్తా ఉన్నారు. దొంగ ఓట్ల మంత్రికి ప్రజల మీద నమ్మకం పోయింది. ఓటు వేస్తే ఓడిపోవడం